హాయ్ అండి, వెల్కమ్ టు హైతనర్ ప్రాపర్టీ అండి. మీరు చూస్తున్నది వెస్ట్ ఫేస్లో ఉన్నటువంటి సిఎస్ఆర్ కాలనీలో గ్రీన్స్ కాలనీలో ఉంటుంది. ఇది 30 ఫీట్ రోడ్లో ఉన్నటువంటి హౌస్ అండి. బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉన్నది. హైతనర్ బస్ స్టాండ్ నుంచి కేవలము 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఇల్లు అండి. ఇది జీ ఫ్లోర్ వచ్చేసి 2 BHK ఉంది. ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK ఉన్నది. ప్లస్ చాలా స్టాండర్డ్గా కట్టినటువంటి ఇల్లు అండి. హౌస్ సైజ్ వచ్చేసి 30x45 అండి. అంటే 150 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ అండి. మనం ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం అండి. గేట్ ద్వారా మీరు చూస్తుంది కార్ పార్కింగ్ అండి. కార్ పార్కింగ్ చాలా విశాలంగా ఉంది. లెఫ్ట్ సైడ్ నార్త్ ఫేస్ వస్తుంది. నార్త్ ఫేస్ కాంపౌండ్ వాళ్ళకి దగ్గరలో ఉంది. ఇది వచ్చేసి లిఫ్ట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగిందండి. మీరు చూస్తున్నారు నార్త్ ఫేస్లో కూడా మనకు 3 ఫీట్ గ్యాప్ ఇవ్వడం జరిగింది. ప్లస్ మనకు రైట్ సైడ్లో స్టేర్ కేస్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి స్టేర్ కేస్ కింద కూడా వాష్ ఏరియా ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ బిల్డర్స్ చాలా స్టాండర్డ్గా కట్టినటువంటి హౌస్ అండి. చూస్తున్నారు పూర్తిగా టేక్ వుడ్డే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం హాల్లోకి వచ్చేసాం. హాల్లో మనకు టీవీకి సంబంధించిన చౌకట్ కానీ ఫాల్ సీలింగ్ కానీ పూర్తిగా నడుస్తుంది. ఇది వర్క్ కూడా మన దాదాపుగా కన్స్ట్రక్షన్లో ఉంది. మ్యాక్సిమం అయిపోవచ్చింది. ఇది ఈస్ట్ ఫేస్లో ఉన్న వ్యూ అండి. ఇది మనకు సంపు ప్లస్ బోరు ఈశాన్య మూలలో మనకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మళ్ళీ హాల్లోకి వచ్చాం. హాల్లో నుంచి కిచెన్ రూమ్లోకి వెళ్తున్నామండి. కిచెన్ రూమ్లో దేవునికి సంబంధించిన దేవుని మందిరం చిన్న ప్రొవైడ్ చేయడం జరిగింది. కిచెన్కి దేవుని మధ్యలో మనకు ఒకటి దర్వాజా కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ కిచెన్లో మనకు సెల్ఫ్లు ప్లస్ వాష్ ఏరియా అండి. ఇది ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటిది. సెల్ఫ్ పూర్తిగా ఇవ్వాలి. మన కిచెన్ నుంచి మళ్ళీ హాల్లోకి రావడం జరుగుతుందండి. హాల్లో నుంచి మనము మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్కి మధ్యన కామన్ బాత్రూమ్ ఉందండి. కామన్ బాత్రూమ్ కూడా టైల్స్ తోటి అండర్ వర్కింగ్లో నడుస్తుంది. ప్లస్ మనం వచ్చేసి ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసామండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో సెల్ఫ్లు సబ్జాలు ఇది మార్బుల్ వేయడం జరిగిందండి. మళ్ళీ మనం మాస్టర్ బెడ్రూమ్కి రావడం జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకు చూడండి ఏ విధంగా ఉందో. సబ్జాలు ఫాల్ సీలింగ్ సెల్ఫ్స్ పూర్తిగా ప్రొవైడ్ చేయడం జరిగింది. మార్బుల్ కూడా ఇవ్వడం జరిగిందండి మనకు. అక్కడి నుంచి మళ్ళీ హాల్లోకి రావడం జరుగుతుంది. హాల్లో నుంచి మనం జీ ఫ్లోర్కి పార్కింగ్ ఏరియాకి రావడం జరుగుతుందండి. స్టేర్ కేస్ గుండా మనము జీ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి మనకు వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో మనము చూడండి విశాలంగా ఉంది. దాదాపుగా 6 to 7 ఫీట్స్ ఉంది. పైన కూడా ఫాల్ సీలింగ్ చేస్తున్నారు. ఇది మొత్తం పూర్తిగా టేక్తో చేయబడినటువంటి దర్వాజా అండి. హాల్లో టీవీకి సంబంధించినటువంటి సాకెట్ చేయడం జరిగిందండి. కిచెన్ అవబడుతున్నది. ఇక్కడ వచ్చేసి మనకు మార్బుల్ పాలిషింగ్ అవుతుందండి. పూర్తిగా మనం కాకుండా ఇట్లా మన నార్త్ ఫేస్ నుంచి ఈస్ట్ ఫేస్ గుండా వెళ్ళి ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ప్లస్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు చూస్తున్నది. ప్లస్ దాని పక్కన ఉన్నది కిచెన్కి వచ్చాం. కిచెన్ కూడా మనం చూపిస్తున్నాం. అక్కడ వర్క్ నడుస్తుంది కాదు, ఆ విధంగా వెళ్ళలేకపోతున్నాం. ఇక్కడి నుంచి మనం వీడియో తీయడం జరుగుతుంది. మార్బుల్ మొత్తం పాలిషింగ్ చేయడం జరుగుతుందండి. ఇది మళ్ళీ కిచెన్ గుండా మనము ఇటు రావడం జరుగుతుంది. హాల్లో నుంచి ఇది మాస్టర్ బెడ్రూమ్ అంటే మీరు చూస్తున్నది. మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్, విండో ఇవ్వడం జరిగింది. సౌత్ ఫేస్ ఫాల్ సీలింగ్ పూర్తిగా కన్స్ట్రక్షన్లో ఉంది. మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం హాల్లో నుంచి మళ్ళీ మనం బయటికి రావడం జరుగుతుంది. బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,60,00,000 అండి. స్కూలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్.